ఈరోజు మనం 2 అన్నమయ్య కీర్తనల యొక్క భావం తెలుసుకుందాము. మొదటి కీర్తన అతడు పొగడేము అతని శరణంటిని అన్న అన్నమయ్య కీర్తనకు భావం తెలుసుకుందాం. అయ్యల్లారా, శ్రీహరినే పో మేము పొగడదము, అతనినే శరణు వేడదము. సర్వజీవులలో నెలకొని ఉన్న అంతర్యామి అతడే సుమా. ఈ విశ్వమంటే ఎన్నో కోట్ల బ్రహ్మాండాలు, ఎన్నో కోట్ల బ్రహ్మలు, ఎన్నో కోట్ల రుద్రులు, ఎందరో ఇంద్రులు, ఇంతమంది దేవతలను ఒక్కొక్క రోమకూపములో నింపుకొని విశ్వరూపుడు ఒక్కడే, వీడే ఉన్నతోన్నతుడైన విష్ణుమూర్తి. అనంతమైన ఈయన కళ్ళు అంతులేని సూర్యచంద్రులు, అనంతమైన వాయువులు, నక్షత్రాలు, అనంతమైన మేరు పర్వతాలు మొదలైనవన్నీ కొనలు సాగి అంటే వృద్ధి చెంది సాధన సంపూర్తి వలె కూడుకొనియున్న అనంతుడొక్కడే. అతనిని మించిన ఆదిమూర్తి మరిలేడు ఉండడు. ఇతని మహిమలు అసంఖ్యాకములు, ఇతని మాయలు శక్తులు అసంఖ్యాకములు, ఈతడిచ్చే వరములు అసంఖ్యాకములు. అన్నింటిలోనూ తానే పొసగి జీవులందరినీ పుట్టించి పోషించి రక్షించుచున్నట్టి శ్రీ వెంకటాధీశుడు అసంఖ్యాతుడు అంటే లెక్క కందనివాడు అని అర్థం. అంటే అందుకే శ్రీ వెంకటేశం శరణం ప్రపద్యే అని అంటున్నాడు అన్నమయ్య. ఈ అరిజ్ఞానమనే అన్నమయ్య గానము అనే అన్నమయ్య కీర్తనా స్రవంతిలో 101వ కీర్తన. అన్నమయ్య నా 3000 కీర్తన విశ్లేషణకు 150 కీర్తనల దూరంలో ఉన్నాను. అందాక ఈ ఊపిరి ఉంటుందో లేదో అసంఖ్యాతుడు శ్రీ వెంకటాధీశునికే తెలుసు. ఎందుకంటే నన్ను పుట్టించి సదా రక్షించేవాడికి నన్ను శిక్షించే హక్కు కాదు, భక్షించే హక్కు కూడా ఉంటుంది. అతను శరణ అంటిమి, అతడేనా అంతర్యామి అని చెప్తున్నాడు. 2వ కీర్తన అతి సులభము విధి అందరి పాలికి అన్న అన్నమయ్య కీర్తనకు భావం తెలుసుకుందాం. ఇది శ్రీహరి కైకర్యంబో అతి సులభమైన ప్రక్రియ. అందరి పాలిట అతి సులువైన ఈ శరణాగతి జీవులందరికీ ఒకే ఒక గతి. ఆనాడు పట్టుదల గల దేవతలు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించారు. ఎందుకంత శ్రమపడ్డారో తెలియదు. నాలుక మీద ఈ శ్రీహరి నామామృతాన్ని పెట్టుకుంటే ఇహపర సుఖములు ఇక్కడే కనిపిస్తాయి కదా. అతిశయించి అవనిలో జరిగే యజ్ఞభాగాలను భాంతిపడి అంటే భ్రాంతి చెంది దేవతలు వాటిని వడివాయారు అంటే వదిలిపెట్టరు. వారి చేతిలోనే ఉన్న విష్ణుప్రసాదమును కడిగడి అయినది కానరు అంటే ఆహారంగా భుజిస్తున్నామని గమనించరు అని చెప్తున్నాడు. వారి కర్మానువర్తులై మరణానంతరము 7 లోకాలు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. దానికోసం గొప్ప తపములు చేసి పడుతూనే ఉంటారు. మా గురించి చెప్పేందుకేముంది, శ్రీ వెంకటేశ్వరుడే మా మతి జిక్కినాడు, తుదిపదము నిక్కడ ఎక్కితిమి అని అంటున్నాడు అన్నమయ్య. ఇక్కడ మనకు అన్నమయ్య మాట వినండి. అతి సులభమైన శ్రీహరి శరణాగతి, పాలసముద్రాన్ని మదించి అమృతం సంపాదించాలన్న ఈ హరినామామృతం మేలు కదా. యజ్ఞయాగాలు చేసి భ్రాంతి పడాలా? విష్ణుప్రసాదం చాలదా? తపస్సు చేసి 7 లోకాలకెక్కిన మళ్ళీ దిగవలసిందే కదా. శ్రీ వెంకటేశుణ్ణి చిక్కించుకుంటే జీవన్ముక్తి దక్కినట్లే కదా అని చెప్తున్నాడు ఈ పాట ద్వారా.